ఏం చేస్తాను చెప్పండి, ఏం చేస్తాను చెప్పండి, కొట్టుకొని చచ్చిపోయి ఏం చేస్తాం? ఆఖరికి ఏ సావుకున్న సెన్స్ కూడా మనకు లేదు తెలుసా? ఏ సావుకున్న సెన్స్ లేదు. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, నాన్న అమ్మ బతుకుండగా వృద్ధాప్యంలో కొట్టుకొని చేస్తే ఆ వృద్ధ ప్రాణాలు ఏమైపోవాలి? ఏ సావు ఏమనుకున్నారో తెలుసా? నాన్నకి బాగాలేదు, ఈ టైంలో కుటుంబంలో అలజడి సృష్టించడం మంచిది కాదు, నాన్న చచ్చిపోయాక తమ్ముడిని చంపేస్తా అనుకున్నాడు. పగ తీర్చుకొని చంపేసేవాడికే సెన్స్ ఉంది. మనం ఏం చంపం, మన ఎన్ని తాటాకు చప్పట్లు. రే నేను వేసేస్తా అంటే అంత సీన్ ఏం లేదు, రే నేను పొడి చేస్తా అంటే అంత సీన్ ఏం లేదు. గట్టిగా నలుగురిని మనకంటే మంచి పైల్ వాళ్ళని తీసుకొని వచ్చాను మా ఇజక్ లాంటి వాళ్ళని ఏం లేదు, భయపడిపోతారు. ఓ అమ్మ రౌడీలు తీసుకొని వచ్చేసాడని చెప్పేసి. అది సీన్ ఏం లేదు. నేను అడుగుతున్నాండి, కోప్పడి లేదా తిట్టుకొని కొట్టుకొని ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాం? గొడవలు పడి ఏం చేస్తాం? మీలో ఎవరికైనా ఏదైనా గొడవలు ఉంటే చెబుతున్నా, గొడవలు మానేయండి. గొడవలు మానేయండి అన్నంత మాత్రాన మళ్ళీ దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి కొట్టించుకోమని కాదు. కాదు కాదు ఏంటి అంటే దేవుడు చెప్పిన ప్రేమ, దేవుడు చెప్పిన సఖ్యత. మొదటి రోజే చెప్పాను, మనం క్షమించేసి మరలా వారికి దూరం ఉన్నంత మాత్రాన వారి పతనాన్ని మనం కోరద్దు. డు నాట్ గెట్ బిటన్ బై ద సేమ్ స్నేక్ ట్వైస్. అదే పాముతో రెండోసారి మీరు కాటు వేయించుకోకండి, కానీ ఆ పామును అలా అడవిలో వదిలిపెట్టేసి డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి. ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమ లేకపోతే నీకు ఎన్ని వరాలున్నా, ఎప్పటికిప్పుడు ఇక్కడ ఎవరైనా చచ్చిపోతే వాళ్ళని తీసుకొని రాగానే నా కర్చీఫ్, నేను కూడా కాకుండా నా కర్చీఫ్ ఇలా తీసి ఆడి మీద అలా ఏగానేవాడు తిరిగి లేచి అమ్మయ్య థ్యాంక్ యూ సన్నన్న అని చెప్పి అన్ని వరాలు నాలో ఉన్నా కానీ నాకు మీ మీద పగ ఉంటే నేను ఎక్కడికి వెళ్తాను చెప్పనా? నరకానికి వెళ్తాను. ఎందుకంటే ప్రేమ లేనివాడు వ్యర్థుడు. చిన్న చిన్న వాటికి గొడవలు పడిపోయి, చిన్న చిన్న వాటికి గ్రడ్జ్ పెంచుకొని, ఎందుకు? ఒకటితో నీకు ఐడియాలజీ మిస్ అవుతుందా, ఐడియాలజీ మ్యాచ్ అవ్వట్లేదా, నీకు వాడికి పొంతన కుదరట్లేదా, మీరిద్దరు ఒకే ట్రాక్ మీద ఉండలేకపోతున్నా, ట్రాక్ మార్చు. కానీ వాడి మీద ద్వేషాన్ని మాత్రం కలిగి ఉండకు. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఇక్కడ నుండి ఒకవేళ మీరు ఇక్కడ నుండి ఒకవేళ ఎవరైనా ఇద్దరు ట్రావెల్ చేస్తూ ఒకరేమో ఒంగోలుకి వెళ్ళాలనుకున్నారు, ఒకరేమో విజయవాడ వెళ్ళాలనుకున్నారు అనుకోండి. ఏం చేస్తాము? ఇక్కడ నుంచి పిడుగురాళ్ళ వరకు, మాచర్ల నుండి పిడుగురాళ్ళ వరకు మంచి రోడ్లో కలిసే వెళ్తాం. ఆ తర్వాత నుంచి ఒంగోలు వెళ్ళేవారు ఏం చేస్తారంటే పిడుగురాళ్ళ నుంచి ఆ లెఫ్ట్ టర్నింగ్ గుంటూరు వైపు తీసుకోకుండా, గుంటూరు విజయవాడ వైపు తీసుకోకుండా వీళ్ళు ఇటు ఈ నకరికల్లు, ఈ బైపాస్, అద్దంకి బైపాస్ రోడ్డు వైపు వెళ్ళిపోతారు. అది ఆయన వెళ్ళాలనుకున్నాడు కాబట్టి అక్కడ వరకు ఇద్దరు కలిసి వెళ్ళారు. నీ రోడ్డు విజయవాడ కాబట్టి నువ్వు లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటావు గుంటూరు వయా గుంటూరు. ఇతని రోడ్డు ఏమో ఒంగోలు కాబట్టి అతను అక్కడ వరకు వెళ్తాడు. నువ్వు కలిసి ఉన్నంత వరకు కలిసి ఉన్నావు. ఆ వేర్పాటు ఎప్పుడైతే అవుతున్నావో ఒంగోలు వెళ్ళేవాడి మీద నీకు ద్వేషం ఉంటుందా? వాడి మీద నీకు పగ ఉంటుందా? నీ లైఫ్లో కూడా కొందరు మాత్రమే మనకు పర్మనెంట్ పర్సన్స్ ఉంటారు. చాలామంది మనకు టెంపరీ పర్సన్స్ మాత్రమే ఉంటారు. ఈ టెంపరీ పర్సన్స్తో మనం ఎంతవరకు అయితే ట్రావెల్ చేయగలమో అంతవరకు ట్రావెల్ చేద్దాం. వారి రోడ్డు మన విజన్కి వేరైనప్పుడు మన విజన్ని మనం ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉందాం. వారు వేరే రోడ్డుకి తీసుకెళ్ళినంత మాత్రాన, వెళ్ళిపోయినంత మాత్రాన వారిని మనం ఫాలో అవ్వకుండా మన విజన్ని బట్టి మనం టర్నింగ్ తీసుకున్న తర్వాత వారి మీద మనకు ద్వేషభావజాలం లేకుండా మనం వారిని క్షమించే వారముగా ఉండాలి. సత్కార్యాలు చేయాలి, గొప్ప గొప్ప పనులు చేయాలి, మిషనరీ వర్క్లు మనం చేయాలి. అనేక మందికి మనం దిక్కు లేని వారికి దిక్కు అవ్వాలి, తండ్రి లేని వారికి తండ్రి అవ్వాలి, తల్లి లేని వారికి తల్లి అవ్వాలి. ఎవరైతే పేదవారు ఉంటారో, బీదలు ఎవరైతే ఉంటారో వారికి మనం మంచి బలాన్ని అనుగ్రహించాలి. నా ప్రతి ప్రార్థనలో నేను చేసుకునే ప్రార్థన ఏం చెప్పనా? ప్రభువా, ఈ లోకంలో ఉన్న దీనులను, అభాగ్యులు చాలా మంది ఉన్నారు, అలాంటి వారిలో కొందరినైనా ఆదరించే కృప నాకు అనుగ్రహించు, కొందరికైనా భోజనం పెట్టే కృప నాకు అనుగ్రహించు. నాయన నాకు స్ట్రెంగ్త్ కావాలి, ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ కావాలి, మానసికమైన స్ట్రెంగ్త్ కావాలి. నేను మరలా చెప్తున్నాను, సేవలో మాకు ఎదురయ్యే కష్టాలు సాదాసీదా వ్యక్తికి వస్తే ఒక వారంలోపు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. అన్ని కష్టాలు ఉంటాయి సేవలో, అన్ని నష్టాలు ఉంటాయి సేవలో, అన్ని ఎదురుగాలు ఉంటాయి సేవలో. అన్నిటినీ చిరునవ్వుతో దేవుడిస్తున్న మానసికమైన ప్రశాంతతతో ముందుకు సాగిపోతున్నాం తప్ప ఒక సాదాసీదా విశ్వాసి, సాదాసీదా వ్యక్తి ఒకవేళ సేవలో మా కష్టాలు ప్రభువా, ఒకసారి సన్నన్న కష్టాలు లేదా ఒక సేవకుని కష్టాలు నాకు ఇచ్చే ప్రభు అంటే ఒక వారంలో బ్రెయిన్ అంతా తల్లడిల్లిపోద్ది, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, బీపీ లెవెల్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి, షుగర్ లెవెల్స్ చేంజ్ అయిపోతుంటాయి, బాడీ మెటబాలిక్ రేట్ అంతా అస్తవ్యస్తంగా మారిపోద్ది. కారణం ఏంటంటే సేవ అనేది అట్లాంటిక్ ఓషన్ కంటే ప్రమాదకరమైనది.
ప్రపంచంలో ఎన్నో సీస్ ఉన్నప్పటికీ అన్నిటికంటే భయంకరమైన ఓషన్ ఏంటంటే అట్లాంటిక్ ఓషన్ అంటారు, తర్వాత పసిఫిక్ ఓషన్ అంటారు. కానీ సీ విషయానికి వచ్చేసరికి నార్త్ సీ అని ఉంటుందండి. నార్త్ సీ అనేది భయంకరమైనది. అక్కడ కెప్టెన్స్ ఎవరైతే ఉంటారో, షిప్లు నడిపేవారు, వాళ్ళు కూడా కంగారు పడుతారు, చెమటలు ఎక్కేస్తాయి వాళ్ళకి. దానికంటే సేవ భయంకరమైనది, దానికంటే ఎక్కువ అలజడి, దానికంటే ఎక్కువ అలలు ఇక్కడ ఉంటాయి. అయినా దేవుడు చెప్పిన మాటని చెప్పనా, నిన్ను దూషించిన వారు, నిన్ను శత్రువులుగా భావించిన వారు, నిన్ను చెడ్డ చేసిన వారు ఎవరినైనా నువ్వు క్షమించు, వెళ్ళి కలవక్కర్లా. వి మైట్ నాట్ గెట్ రీయునైటెడ్ అగైన్, బట్ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే పతనాన్ని కోరకుండా ప్రేమించాలి. ఎందుకంటే ఆ దినము సమీపించుట చూచుకొలది. నా ఫోకస్ లెవియాథాన్ మీద కాదు, నా ఫోకస్ ఇంటర్నేషనల్ వార్ అఫైర్స్ మీద కాదు, నా ఫోకస్ లేదా ట్రంప్ మీద కాదు, నా ఫోకస్ నా క్యారెక్టర్ మీద పెరగాలి, అందులో లవ్ మీద పెరగాలి, అందులో ప్రేమ మీద పెరగాలి. ఆ ప్రేమ అందరూ చాలామంది మోసం చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, ఐఎమ్ నాట్ ఎ పర్మనెంట్ పర్సన్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఐఎమ్ ద బెస్ట్ ఎవర్ టెంపరీ పర్సన్ దట్ దే హ్యావ్ ఎవర్ మెట్ అని అంటుంది. అంటే నా లైఫ్లో నేను ఎవరికి పర్మనెంట్ కాకపోవచ్చు, నేను ఎవరికి పర్మనెంట్ వ్యక్తిని కాకపోవచ్చు, కానీ నేను నేనుగా ఒక తీర్మానం తీసుకుంటాను, ఎదుటి వారి లైఫ్లో వారు కలిసిన బెస్ట్ టెంపరీ వ్యక్తుల్లో నేను ద టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటాను అని ఒక సేయింగ్ ఒకటి ఉంటుంది. ఒక ఆయన రాసుకుంటాడు ఆ మాట. మీరు కలిసి ఉన్నంత వరకు నెంబర్ 1గా ఉండండి. కలిసి ఒకవేళ ఐడియాలజీస్ మ్యాచ్ చేయి, కొంచెం వేర్పాటు ఒకవేళ వస్తే ప్రేమ కలిగే డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి. లైక్ పాల్ అండ్ బర్నబాస్. డిస్టెన్స్ ఉందా? ఉంది. కానీ డిస్టర్బెన్స్ ఉందా? లేదు. డిస్టెన్స్ వచ్చిందా? పౌలుకి బర్నబాకి వచ్చింది. కానీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఏమన్నా కలిగిందా? కలగలేదు. మార్కు మళ్ళా పౌలు దగ్గరికి వెళ్ళాడంటే పౌలు గురించి మార్క్ ఏమన్నా, బర్నబా ఏమన్నా మార్కుకి చెడ్డగా చెప్పుంటాడా? నో. డిస్టెన్స్ రావచ్చు మన బంధాల్లో, డిస్టెన్స్లు ఉండొచ్చు మన బంధాల్లో, కానీ మన బంధాల్లో డిస్టర్బెన్స్లకి దేవుడు అలో చేయట్లేదు. వెంటనే సిగ్నల్ వేస్తున్నాడు, గేట్ వేసేస్తున్నాడు. నేను అడుగుతున్నా, మీ బంధాల్లో డిస్టర్బెన్స్లు ఉంటే డిస్టర్బెన్స్లు తొలగించండి. ఆ దినము సమీపించుట చూచుకోలేదు. ఎందుకనంటే ఆయన పుట్టుక కంటే ముందుగా ఆ దినం ప్రస్తావన బైబిల్లో జరిగింది. హనోకు మనందరికీ తెలుసు, దేవునికి ఇష్టంగా ఉన్నవాడు, దేవునితో నడిచినవాడు. ఆయన నడుస్తూ ప్రవచించింది ఏంటంటే, ప్రభువా నువ్వు వస్తావు కదా, మేమందరం ఖచ్చితంగా నేను మళ్ళీ ఆ రోజు కలుస్తాం అని చెప్పాడు. అది క్రైస్తవ నిరీక్షణ. మనం ఎదురు చూడాల్సింది కూడా దానికోసం. ఎందుకంటే దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారట, చెప్పండి, నూతన బలాన్ని పొందుతారు. మనం యెహోవా కోసం ఎదురు చూడం. న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం, నా బర్త్డే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. ఇక కొత్తగా పెళ్ళయ్యే వారైతే నా పెళ్లి రోజు ఎప్పుడా అని ఎదురు చూస్తారు. ఏ గొడవలు ఎక్కువైపోతున్నాయి కదా. కానీ యెహోవా కోసం ఎదురు చూడాలి అని చెప్తున్నా. అయితే ఇంతగా చెప్పిన దేవుడు ఎప్పుడు వస్తాడు తెలీదు. లేవియాథాన్ ఎగిరినప్పుడు వస్తాడు చెప్పలేదు బైబిల్లో. ట్రంప్ ఉన్నప్పుడు వస్తాడు తెలీదు. అడ్రస్ లేవు బైబిల్లో. ఎక్కడుంది బైబిల్లో అంటే పేతురు పత్రికను చూడండి ఒకసారి. పేతురు 2వ పత్రిక ముగింపులో ఉన్న జాగ్రత్తగా విందాం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనమా. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త. మరలా చూడండి, రాకడ అనగానే దేవుడు దేనికి కనెక్ట్ చేస్తాను చెప్పనా? ఒక గ్రాఫికల్ కాంటెంట్తో చేయబడిన ఒక క్రియేచర్ గురించి కాదు. ఆ దినం వచ్చిందంటే ప్రేమ సత్కార్యాలు ఉండాలి. ఆ దినం వస్తుంది అని అంటే పరిశుద్ధమైన ప్రవర్తన, తర్వాత భక్తి జీవితంలో ఏమంటారు నాణ్యత పెరిగే దాని మీద నీ ఫోకస్, నీ కాన్సన్ట్రేషన్ ఇది